ఈ వీడియోలో మనం జావా అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈజ్ జావా అనేది తెలుసుకుందాం. బట్ ఈ వాట్ ఈజ్ జావా అనేది తెలుసుకునే ముందు మనం ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ థియరీని మీరు ఈ జావా లెర్నింగ్ ప్రాసెస్లో ప్రతి కాన్సెప్ట్ పై కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఫామ్స్ తెలుసు కదా, వాట్, వై, వెన్, హౌ చెప్పేసి. ఈ క్వశ్చన్ ఫామ్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? ఈ ఎర్త్లో ప్రతి ఒక్క గొప్ప విషయాన్ని కనిపెట్టడానికి ఈ క్వశ్చన్ ఫామ్స్ అనేవి యూజ్ అయినాయి. కాబట్టి మనకి కూడా ఈ జావా లెర్నింగ్ ట్యుటోరియల్లో ఈ క్వశ్చన్ ఫామ్స్ అనేవి యూజ్ చేయడం అనేది, ఈ థియరీ అనేది అప్లై చేయడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ఈ జావా లెర్నింగ్ ప్రాసెస్లో ప్రతి కాన్సెప్ట్లో కూడా వాట్, వై, వెన్, హౌ లాంటి క్వశ్చన్ ఫామ్స్ని యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం జావా అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. అంటే జావా అంటే ఏంటి, వాట్ ఈజ్ జావా, వై జావా, హౌ జావా, వెన్ వీ యూజ్ జావా అనే ఇలాంటి క్వశ్చన్ ఫామ్స్ని మీరు ఈ కాన్సెప్ట్కి అప్లై చేయండి. నాట్ ఓన్లీ దిస్ కాన్సెప్ట్, ఈ ట్యుటోరియల్ మొత్తంలో ప్రతి ఒక్క కాన్సెప్ట్కి కూడా ఈ క్వశ్చన్ ఫామ్స్ని అప్లై చేయండి. అప్పుడు మీకు ఒక మంచి క్లారిటీతో ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ దొరుకుతుంది. సో దీని ద్వారా మీకు పెట్టుకునే పవర్ కూడా చాలా మంచిగా ఉంటుంది మీలో. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ థియరీని అప్లై చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం అసలు జావా అంటే ఏంటో తెలుసుకుందాం. జావా ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ గివింగ్ టు అవర్ కంప్యూటర్. మన కంప్యూటర్కి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఓకే, మార్కెట్లో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సి ప్లస్ ప్లస్, పైథాన్, రోబో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ వై జావా? జావా